చిరంజీవి గారు తాజా స్థానిక కోర్టుకు వెళ్ళడం మన మా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వాటిని వాడకూడదు, పర్సనల్ ప్రాపర్టీ దానికి. కానీ ఆ తర్వాత ఆయన సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు. ఏఐ ఇమేజెస్తో ఫేక్ ఇమేజెస్ సృష్టించి కొంత అసభ్యమైన కంటెంట్ పెట్టారు అని వాటి తాలూకు ఐడీలు, యూఆర్ఎల్లు కూడా ఆయన లింకులు కూడా సైబర్ పోలీసులకు సమర్పించారని దాంట్లో ఇచ్చి ఇది ఒక పెద్ద ఇదిగా మారిపోయింది. అన్కంట్రోలబుల్ మెనేస్ లాగా తయారైంది. పేరు ప్రఖ్యాతులు ఆకర్షణ ఉన్నటువంటి సెలబ్రిటీలు, ముఖ్యంగా తారలు, వీళ్ళకి సంబంధించి ఫేక్ ఇమేజెస్ సృష్టించి వాళ్ళ గౌరవానికి దీనికి భంగం కలిగించే విధంగా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. నా చిత్రాలు కూడా అలా అంటే చిరంజీవి చిత్రాలు వాడడం అంటే మీరు చూడండి, ఇంకా అంటే ఆ స్థాయిలో ఉంటే కదా వస్తాయనుకోవచ్చు. ఎలా ఉంటారంటే వీళ్ళు ఓ చిత్రం పెట్టిన తర్వాత ఒక ఫేక్, డీప్ ఫేక్ అసభ్యమైంది, దానికి కొన్ని వ్యూస్ వచ్చేస్తాయి కదా, దాంతోపాటు కొంత వస్తుంది కదా, తర్వాత కావాలంటే అది మూసేసి ఇంకోటి తెరుచుకుంటాడు అనమాట వాడు. కాబట్టి దీని మీద తీవ్రంగా చేయాలి. ఈ సమయంలోనే వాస్తవానికి బాగా పాపులర్ వెబ్ పేజీలో చూస్తున్నాను నేను ఒకటి, మహేష్ బాబు బొమ్మలు కూడా నడుస్తున్నాయి. ఆయన ఇక్కడ ఇలా ఉన్నాడు, ఆయన కళ్ళు ఇలా, ఇవన్నీ అసలు ఎందుకో